వర్తి శశిధర్ ఎవరైతే ఈ నామినేటెడ్ పోస్టులు ఇస్తే తనకు ఎంతో కొంత లాభం అవుతుంది, తను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న విషయం పైన లాభం జరుగుతున్న భావిస్తున్న వ్యక్తిని దగ్గరికి వెళ్ళారు, తను తీసుకొని దిలీప్ కుమార్ దగ్గరికి వెళ్ళారు, మాజీ ఎమ్మెల్సీ, అంతేకాకుండా సమాజంలో కొద్దిగా పలుకుబడి ఉన్న వ్యక్తి. సో ప్రవీణ్ కుమార్ రెడ్డి మొదటగా ఆయన్ని శశిధర్ కలుస్తారు, శశిధర్ని తీసుకొని ప్రవీణ్ కుమార్ రెడ్డి వెళ్ళి దిలీప్ కుమార్ని కలుస్తారు. అక్కడి నుంచి లహరి అనే ఒక అమ్మాయి ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇచ్చి దాంట్లోకి 4,100,000 వేయించుకుంటారు. సో ఇది మొత్తంగా జరిగిన ట్రాన్సాక్షన్ జరిగిన విధానాన్ని నేను గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ప్రవీణ్ కుమార్ రెడ్డి మొదటగా శశిధర్ని కలుస్తారు, తనకి ఆ కుర్చీకి సంబంధించిన ఆశ పెడతారు. అంతేకాకుండా అది మంచిదని భావించిన శశిధర్ని తీసుకొని తను కపిలవాయి దిలీప్ కుమార్ ఎవరైతే మాజీ ఎమ్మెల్సీ ఉన్నారో కపిలవాయి దిలీప్ కుమార్ దగ్గరికి వెళ్ళి లహరి అని ఎవరైతే ఉన్నారో ఆమె అకౌంట్ నెంబర్తో ఆ అకౌంట్ 4,100,000 తను తీసుకున్నారు. మొదట మనకు అర్థమవుతుంది లహరి అనే వ్యక్తి ఇక్కడ చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే ఆ 4,00,000 రూపాయలు తన అకౌంట్కే వెళ్ళింది. ఆ అకౌంట్కి వెళ్ళిన తర్వాత అసలు ఈ 4,00,000 రూపాయలు శశిధర్ తన అకౌంట్కి ఎందుకు పంపించారు అన్న ప్రశ్న లేదు. ఖచ్చితంగా సమాధానం మనకి ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి వచ్చింది. ఆ డబ్బులు చేరాల్సిన వ్యక్తికి చేరిపోయాయి అంటూ మన లైవ్లో కూడా కన్ఫెస్ చేసిన విషయం మనకు మరొకసారి గుర్తు తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా క్లియర్గా చెప్పారు. లహరితో మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ చేసినప్పుడు మా పీసీఆర్ నుంచి తను ఆన్సర్ చేశారు, ఆ తర్వాత కట్ చేసినట్టుగా మాకు సమాచారం వస్తుంది. లహరి గారు, మీరు ఒకవేళ లైవ్ చూస్తుంటే మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం వ్యవహారంలో మీరే కీలకమైన వ్యక్తి. ఎందుకంటే ఆ డబ్బులు వచ్చింది మీ అకౌంట్కే, కాబట్టి మీరు సమాధానం చెప్పకపోతే మీరు అక్కడ నేరస్తురాలుగా మిగిలిపోతారు. కాబట్టి దయచేసి మీరు బయటికి రండి, మీరు ఏదైతే చెప్తున్నారో ఆ అమౌంట్కి సంబంధించిన క్లారిటీ ఇవ్వండి. పీసీఆర్ తనకు కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది అన్నది మనకు తెలుస్తుంది. సో నేను నా ఫోన్ నుంచి కూడా ట్రై చేస్తాను, తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చూద్దాం తను నాకైనా ఆన్సర్ చేస్తారా అన్నది. చూసారు కాల్ వెయిటింగ్ వచ్చింది, తర్వాత కట్ చేశారు. లహరి గారు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ మొత్తం మీద ఈ డబ్బులు వచ్చి ఒక సాక్ష్యం ఏదైనా ఉంది అంటే ఆ సాక్ష్యం కంపల్సరీ డబ్బులే, ఆ అమౌంట్ మీ అకౌంట్కే వచ్చింది. కాబట్టి మీరు ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆన్సర్ చేసి ఆ 4,100,000 మీ అకౌంట్కి ఎందుకు వచ్చింది, ఆ అకౌంట్ నుంచి మీరు మళ్ళీ ఎవరికి పంపించారు అన్న విషయం పైన మాకు సమాచారం అవసరం ఉన్న నేపథ్యంలో నేను మళ్ళీ మీకు ఇంకొకసారి నేను కాల్ చేస్తున్నాను. దయచేసి ఆన్సర్ చేయండి. రైట్, తను ఆన్సర్ చేయట్లేదు, మా పీసీఆర్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ మరొకసారి శశిధర్ గారి దగ్గరికి వెళ్దాం. శశిధర్ గారు, ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత మీకు న్యాయం దొరుకుతుందో మీరు అనుకుంటున్నారా శశిధర్ గారు? యా, న్యాయం అంటే సార్ ఇది ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు పోలీస్ ఇంట్రాగేషన్లో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి అన్ని చేసిన తర్వాత సో న్యాయం ఎవరు ఇవ్వలేరు సార్. అది టైం వేస్ట్ అయింది, మెంటల్ ట్రామా ఇచ్చాడు, ఇంకా ఎంతమందితో ఇలా చేశాడో తెలియదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇంకొకసారి ఎవరికి ఇలా చేయొద్దు అనే ఒక ఖచ్చితమైన డెసిషన్లో నేను ఉన్నాను సార్. ఒక ఫిట్టింగ్ లెసన్ వెళ్ళాలని అన్నాను, దానికే నేను ఇప్పుడు సిక్ అవుతున్నాను సార్. అక్కడ న్యాయం ఎలా జరుగుతుంది సార్, ఎలా అనుకుంటాం, దానికి ఒక రూపం లేదు. అంటే న్యాయం అంటే కంపల్సరీ ఇప్పుడు ఏదైతే వాళ్ళు మీ దగ్గర నుంచి మీరు చెప్పినట్టుగా కలెక్ట్ చేసిన డబ్బులు మీకు రిటర్న్ రావాలి. అంతేకాకుండా ఏదైతే మెంటల్ ట్రామా ఇచ్చారో దానికి ఖచ్చితంగా అలా ఒక మనిషిని మోసం చేసినప్పుడు ఆ మోసానికి సంబంధించి డెఫినెట్లీ దానికి ఒక సెక్షన్ ఉంటుంది. గతంలో అయితే 420